హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ప్రార్థనా దినం, ఉపవాస దినం. దేవుని సన్నిధి సమీపిద్దాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. గడిచిన దైవ సన్నిధి నుంచి ఈ దైవ సన్నిధి వరకు దేవుడు చేసిన మేళ్ళన్నిటి బట్టి కృతజ్ఞతలు. అందును బట్టి దేవునికి మనపూర్వకమైన ఆరాధన దేవుని నామంను బట్టి సమర్పిద్దాం. ఈ రాత్రికాల ఆరాధన వర్షిప్ నైట్. దేవుడు మనల్ని దర్శించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వర్షిప్ నైట్ అంటేనే మనము దేవుడు మరొక మాసంలో దేవుని మహాకృపలో మనల్ని కాచి భద్రపరిచి తన కృపలో సంరక్షించి మరొక మాసంలో ప్రవేశింపచేశాడని ఆ యొక్క దేవుని కృపను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియమైన దైవ జన్మ, దేవుడు చేసిన మేళ్ళను బట్టి మనపూర్వకమైన ఆరాధన, దేవుని మహిమ దేవునికి చెల్లిద్దాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకునే రీతిగా ఆరాధన దేవునికి సమర్పిద్దాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈ ప్రార్థనా దినం, ఉపవాస దినం, వర్షిప్ నైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. దేవుడు మనల్ని తన కృపలో వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండల నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండల నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా నీవే చూచుకొనును, యెహోవా నీవే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. హల్లెలూయా హల్లెలూయా. చేతులు చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాట ద్వారా దేవుని మహిమ పరుద్దాం. స్వరం ఎత్తి దేవుని స్తుతిద్దాం. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడ నాలకింతు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడ నాలకింతు. నీ వాక్యము నేర్పించు, దాని యందు నడుచునట్లు నేర్పు. నీ వాక్యము నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడ నాలకింతు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడ నాలకింతు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరిచేసుకొందు, నీ దివ్య వాక్యము ద్వారా. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకెగా. నీతో మనుషులతో సరిచేసుకొందు, నీ దివ్య వాక్యము ద్వారా. నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడ నాలకింతు. నీ వాక్యము నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యము నేర్పించు, దాని యందు నడుచునట్లు నేను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడ నాలకింతు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకెగా. నీతో మనుషులతో సరిచేసుకొందు, నీ దివ్య వాక్యము ద్వారా. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకెగా. నీతో మనుషులతో సరిచేసుకొందు, నీ దివ్య వాక్యము ద్వారా. నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడ నాలకింతు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడ నాలకింతు. నీ వాక్యము నీ సుత్తి వంటిది, అది రెండంచులు గల ఖడ్గము. నీ వాక్యమేగా అద్భుతార్థం,
నిజ స్వరమును చూపించు. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది, అది రెండంచులు గల ఖడ్గము. నీ వాక్యమేగా అద్భుతార్థం, నిజ స్వరూపము చూపించు. నిజ స్వరూపము చూపించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా నాలకింతు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా నాలకింతు. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో, నీ యందు నిలుచున్నట్టుగా. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో, నీ యందు నిలుచున్నట్టుగా. నీ యందు నిలుచున్నట్టుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా నాలకింతు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా నాలకింతు. నీ వాక్యమునే నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యమునే నేర్పించు, దాని యందు నడుచునట్లు నేర్పు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా నాలకింతు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం తీద్దాం. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని రెవరెండ్ జి. టర్సిస్ విక్టర్ పాశ్రమ గారు చదివి వినిపిస్తారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం రెవరెండ్ జి. టర్సిస్ విక్టర్ పాశ్రమ గారు చదివి వినిపిస్తారు. మాతో పాటు కూడా ఆ వచనాన్ని ఉచ్చరించాలని మనవి చేస్తాం. హల్లెలూయా. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. Scripture portion for this hour of meditation is from Revelation 7th chapter 1st verse. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీద నైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మలుచునుగా. దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవునికి వందనాలు. ఆమేన్. దైవ సన్నిధి మన హృదయాలు దేవునికి సమర్పిద్దాం. జీవము మన హృదయాల్లో వాక్యము జీవంగా మలచబడినట్లు జీవం మనకు దేవుని యొక్క మహిమ కనుక అలాగే తీర్చిదిద్దబడటానికి నువ్వు సహాయం చేయ ప్రభువా.
ఈ సమయం నువ్వు నాతో మాట్లాడండి. ప్రార్థన దినం, ఉపవాస దినం, దైవ శక్తి, ఆత్మ నడిపింపు మనల్ని ఇయ్యాక. తల్లొచ్చి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో కొనసాగుదాం. అలాగే వచ్చిన అనంతరము ప్రార్థనలో కొనసాగుదాం. హల్లెలూయా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నిన్ను మేమారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నిన్ను మేమారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరివే, నాకై ప్రాణమిచ్చితివే. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరివై, నాకై ప్రాణమిచ్చితివే. ఏమివ్వగలను నీయనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఏమివ్వగలను నీయనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. నీవే 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 దేవా, నీవే 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 దేవా. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేలును బట్టి వందనాలు, మీ కృపను బట్టి వందనాలు, మీ కనికరాన్ని బట్టి వందనాలు. ఎనలేని కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ కాచి కాపాడుతున్న రీతిని బట్టి వందనాలు. శ్రేష్టమైన దేవుడవు, మేము అతి శ్రేష్ఠులమని కాదు ప్రభు, అతన్ని కేవలం నీవు శ్రేష్ఠుడవు.
కేవలము నీవు పరిశుద్ధుడవు, కేవలము మహిమ ఘనతకు నీవే అర్హుడవు తండ్రి. తండ్రి నీ కృపను బట్టి వందనాలు. కృపచేత నింపిన దేవుడవు, కృపచేత మాయడుల నీవు చూపుచున్న కనికరంను బట్టి వందనాలు ప్రభువా తండ్రి. నాయన ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, ఆరోగ్యము నాయన నష్టము కలిగి నాయన తండ్రి ఆత్మీయ స్థితిలో జారిపోయి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ విషయంలో నాయన నాలాగా మాలాగా బాధ, దుఃఖము, సంతోషము సమస్తములో నాయన ప్రభువా నాయన కేవలము మహిమ ఘనత నీకే చెల్లునుగాక అనగలిగే ప్రజలను నాయన తండ్రి నీవు జ్ఞాపకం చేసుకును తండ్రి. కృప చూపించండి ప్రభువా, జ్ఞాపకం చేసుకునండి ప్రభువా తండ్రి. స్వస్థత చేత నింపండి. పోగొట్టుకున్న సమస్తమును మీరు సమకూర్చి దయచేయండి. ఆరోగ్యమును సమకూర్చండి ప్రభువా నాయన తండ్రి. ఏవేవైతే నష్టం ఏర్పడి ఉన్నాయో ప్రభువా తండ్రి నాయన ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ప్రభువా తండ్రి నాయన భూమి అంతటలో ప్రభువా తండ్రి నీ ప్రజలు ఎక్కడ నిలిచి ఉన్నారు, నీ ప్రజలు నాయన తండ్రి నీ నామంను బట్టి ప్రార్థన చేయవారు ఎక్కడ ఉన్నను ప్రభువా తండ్రి. వారి ప్రతి అవసరత తీర్చువాడవు నీవై ఉన్నావు నాయన తండ్రి. మా ఎడల మీరు చూపుచున్న కృపను బట్టి వందనాలు. కృపలను తలంచి ప్రభువా తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించేందుకు మాకిచ్చిన యోగ్యతను బట్టి వందనాలు. మా చేతులు పట్టుకొని మమ్మల్ని నడిపించు దేవుడవు నీవు తండ్రి వందనాలు నాయన తండ్రి. అభయమునిచ్చు దేవుడవు వందనాలు. ఆదరణకర్తవు వందనాలు ప్రభువా తండ్రి. ఆశ్రయదుర్గమైన దేవుడవు వందనాలు ప్రభువా తండ్రి. మా అతిశయాస్పదము నీవైనందుకు వందనాలు ప్రభువా నాయనా తండ్రి. కృప చూపించండి. మా యవ్వన బిడ్డలను మీరు దర్శించండి. యవ్వన దశలో ప్రభువా నీ కాడిమయటానికి సిద్ధంగా ఉండటానికి యవ్వన కుమారులను కుమార్తెలను మీ నామంను బట్టి ప్రేరేపించండి ప్రభువా నాయన. కృప చూపించండి ప్రభువా. నిన్ను అవమానపరచు నాయనా తండ్రి వ్యర్థమైన లోక రీతికి సంబంధించిన ప్రతి నాయనా తండ్రి ప్రతి విధమైన ప్రవర్తనను నాయన మా బిడ్డలలో నుంచి, మా కుమారులలో నుంచి, కుమార్తెలలో నుంచి పారద్రోలము తండ్రి. ప్రార్థిస్తున్న ప్రతి తల్లి ప్రార్థన, ప్రతి తండ్రి ప్రార్థన, కుమారుల నిమిత్తం కుమార్తెల నిమిత్తం మొరపెట్టుకొంచున్న ప్రతి ఒక్క బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు వందనాలు ప్రభువా తండ్రి. సమయం ముందు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. మీ వాక్యము నాయనా తండ్రి అశుద్ధ వంటిదైన మీ వాక్యముతో ప్రభువా తండ్రి హృదయ కాఠిన్యము కలిగిన మమ్మును ప్రభువా తండ్రి మీరు సరిచేసి ప్రభువా తండ్రి మీ నామమును బట్టి మమ్మను సరి అయిన రీతిలో ముద్రించి ప్రభువా మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు తెచ్చుకొని దేవుడై ఉన్నందుకు వందనాలు ప్రభువా వందనాలు ప్రభువా. స్తుతులు స్తోత్రములు కేవలం నీకే నాయన. మీ నామమును బట్టి ప్రభువా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలు ప్రభువా తండ్రి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. అవసరతలు తీర్చండి ప్రభువా తండ్రి. కృప చూపు వాడవు నీవైనావు వందనాలు తండ్రి. నాయన భూమి యొక్క పునాదులు నాయనా తండ్రి నాయన మీ నామమును బట్టి వణుకును ప్రభువా తండ్రి. అంత గొప్ప దేవుడవు, సర్వభౌముడవు ప్రభువా తండ్రి. నాయనా తండ్రి నీ నామమునకు ప్రభువా సమస్తమును మోకరించును ప్రభువా. నీ నామమును బట్టి సమస్తము ప్రభువా తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించును గాక తండ్రి వందనాలు. స్తుతులు స్తోత్రములు నాయనా తండ్రి. పరిశుద్ధుడవు తండ్రి, పరిశుద్ధుడవు ప్రభువా తండ్రి. నాయన మా ప్రార్థన ఏ పాటిది, మా జీవితం ఏ పాటిది, మేము ఏ పాటి వారు నాయన ఆయనను మా తట్టు మీరు చూడటానికి ప్రభువా తండ్రి ఏ యోగ్యత లేని మమ్మను మీరు దర్శించటానికి ప్రభువా తండ్రి మీ కృపను బట్టే ప్రభువా తండ్రి సజీవుల సంఖ్యలో ఉంచి ప్రభువా తండ్రి ఆరోగ్యమును సమకూర్చి మాకు ఇచ్చిన దేవుడు తండ్రి వందనాలు. నీ వాగ్దానములు ప్రభువా తండ్రి అతి శ్రేష్టమైనవి తండ్రి. మనుషులను నమ్ముకొనుట ఆశ్రయించుట వ్యర్థము ప్రభువా తండ్రి.
గుర్రాలను రాజులను నమ్ముకొనుట వ్యర్థము. సైన్యములకు అధిపతి వగున యెహోవా తండ్రి నీవై ఉన్నావు. వందనాలు ప్రభువా. మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు ప్రభువా. మమ్మను జ్ఞాపకం చేసుకుంటున్న రీతిని బట్టి వందనాలు ప్రభువా. నాయన స్తుతులకు పాత్రుడమైన నా తండ్రి వందనాలు ప్రభువా. నాయన తండ్రి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. వరదల్లో నష్టపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. మీ నామమును బట్టి ప్రభువా తండ్రి మీరు సహాయం చేయ దేవుడైనందుకు వందనాలు. నాయన సమస్తమును సమకూర్చి ఇచ్చు దేవుడవై ఉన్నావు తండ్రి. నాయన మీరు మాకు నేర్పాలనుకున్నది, మీరు మాకు తెలియజేయాలనుకున్నది ఏమో ప్రభువా తండ్రి, మీ నామమును బట్టి వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభువా. మీ కృపలో నాయన మీరు మాతో చెప్పాలనుకున్న విషయాలు మీ వాక్యం ద్వారా మీ దాసుని నోట మీరు మాట్లాడండి. మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరచుకోండి. మీ నోటి బూరగా వాడుకున్నాను మనం కోరుతూ సమస్తమును మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులకు చెప్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ వర్షిప్ నైట్ దేవుని మహిమ మనల్ని ప్రతి బిడ్డను తాకును గాక. వాక్యపు వెలుగులలో జీవితాలు దేవుడు జీవంగా ప్రకాశింపచేయను గాక. ఆమేన్. దేవుని మహాసన్నిధి ఈ యొక్క ప్రకటన గ్రంథంలోని మాట మనము చూస్తున్నాం. ప్రార్థనా దినము, ఉపవాస దినము, ఒక పరిస్థితి అనేది మనము నీళ్లు వస్తే ఎలాంటి పరిస్థితి ఉంది అనేది చూసాం. ఇక్కడ దాంతో పాటు కూడా ఇంక్లూడ్ అయ్యింది ఏది, గాలి అనేది. గాలి ఇంక్లూడ్ అయ్యింది. అసలు ఇక్కడ ఈ వచనాన్ని మరొకసారిగా మనం గమనిస్తే అస్సలు గాలే లేకుండా ఉండే పరిస్థితి నేను చూస్తున్నా అంటున్నాడు గ్రంథకర్త. ఆ 7వ వచనంలో చూచితిని అంటున్నాడు. ఏం చూశాడంట? 4 దిక్కులలో నుంచి భూమి పైనను సముద్రం పైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండున్నట్లు. గాలి అనేదే వీచకుండా ఉన్నట్లు 4 దూతలు పట్టుకున్నాయంటారు. ఇక్కడ మనం గమనించాలి ఈ అంశము. ప్రార్థన దినము, దేవుని సన్నిధి, అలాంటి పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితి ఇది మనం గమనిస్తే. కానీ ఇంకొక మాట కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. మళ్ళొక దూత వచ్చింది. ఆ దూత ఏమంటుంది? కొంతసేపు మీరు ఆగండి. ఎంతవరకు ఆగాలి అన్న మాట ఇక్కడ తెలియజేయబడుతుంది. ఆ కొంతసేపు అన్న మాటలో అర్థం ఏంటిదంటే, అక్కడ రాయబడ్డ మాట సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను. అంటే ఇక్కడ మళ్ళా ఒక సర్చ్ మొదలైంది. ఎవరు వాళ్ళు, ఎవరి కోసం ఆ సర్చ్ మొదలైంది అంటే, అంతలోపల జరిగే ఒక మంచి విషయము మనం గమనించాలి. ఏంటిది అంటే, ఆ 4 దూతలు గాలిని ఎలా బంధిస్తాయి అన్నది చెప్పబడుతుందో, బంధింపబడుట నేను చూచితిని అని గ్రంథకర్త ముందుగా తెలియచేస్తున్నాడు. అది జరగకముందు జరిగిపోయే విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రార్థనా దినం దేవుడు
ఎలాంటిది అంటే మా దేవుని దాసులు అంటున్నాడు. అంటే వాళ్లకు ఒక ముద్ర కూడా ముద్రిస్తూ ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ చాలా విషయాలు మనకు క్లియర్ కట్గా చెప్పబడుతున్నాయి ఈ 7వ అధ్యాయంలో. ఇది యెహెజ్కేలు కూడా చూశాడు దీన్ని, దానియేలు కూడా దీన్ని గురించి మాట్లాడాడు. గ్రంథము వాళ్ళు వివరిస్తూ ఉన్న వివరణలో ఈ మాటలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఏ మాటలు అంటే దేవుని యొక్క ఆ భయంకరమైన ఆ సంఘటనలు ఇలా జరుగుతాయి, లేకుంటే భూమికి సంభవించే పరిస్థితులు ఇలా ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రార్థనా దినము మన ప్రార్థనలో ప్రభువా ఇక్కడ మనము ఆ జీవము గల దేవునికి దాసులుగా ఉండటానికి ఆ ముద్ర నొసళ్ళ మీద, అదే మాట 3వ వచనంలో రాయబడింది. ఆ మాట కానీ గమనిస్తే, మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఎక్కడ చూసినా అపాయకరమైన పరిస్థితులు సంభవిస్తున్నాయి. కానీ అటువంటి భయంకరమైన పరిస్థితులలో ఆ మహాదేవునికి దాసులుగా ఎవరు ఉంటున్నారో వారిని సేఫ్ సైడ్లో ఉంచుతాడు అన్న కన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చెప్పబడుతుంది. మనం గమనించాలి. ఈ ప్రార్థనా దినం అలాంటి భయభక్తులు, అలాంటి దేవుని దాసులు, అలాంటి జీవం గల దేవునికి మనము కుమారులు కుమార్తెలుగా ముద్రింపబడాలి. అందుకని అక్కడ అంటున్నాడు, ఏ హాని జరిగించొద్దు. అంత లోపల చేయాల్సిన పని ఏంటిది మేము చేస్తామంటే, హాని జరిగే లోపల నొసళ్ళ మీద జీవం గల దేవుని ముద్ర ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఈ విషయాలు వాళ్ళు ఎంతమంది అనేది కూడా రాయబడి ఉంది. ఆ కాలం యొక్క సెన్సస్ను బట్టి ఈ కాలం యొక్క సెన్సస్ కూడా ఉన్నాయి. దేవుని టైము వచ్చేంత వరకు ఉన్న సెన్సస్లో ఎంతమంది దేవుణ్ణి కలిగి ఉంటారు. అందుకని అక్కడ చెప్తున్న మాటలు మనం గాన గమనిస్తే గాన దేవుని కొరకు నిలవాల్సిన జీవితము మనం నిలవాలి. నిలవకపోతే ఇది అతి భయంకరమైన పరిస్థితి. ఏంటిది అంటే, నీళ్లు మన మీదకి వచ్చినప్పుడు మనం ఎంత నష్టపోతున్నామో, అదే భూమి మీద గాలి బంధింపబడితే ఎంతమంది ఎలా నష్టపోతారు అన్న కాషియస్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం అంటే జాగ్రత్త చేయబడుతుంది. ఇవి గాన మళ్ళీ గమనిస్తే యెహెజ్కేలు గ్రంథంలో ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే మనిషి యొక్క ప్రవర్తన వలన అని చెప్పబడుతుంది. దాని కొరకు దేవుడు తీర్పు తీర్చాల్సిన ఆ ప్రక్షాళన కానీ, పవిత్రత కానీ, ప్రాయశ్చిత్తం కానీ ఏది చెప్పుకున్నా కూడా దాన్ని జరిగించటానికి అక్కడ ఆదాము విషయంలో ఆదామును అవ్వను ఏమనలేదు. నేలను శపించాడు. ఆయన ఏదేను నుంచి ఆయనను భూమికి షిఫ్ట్ చేశాడు. నువ్వు శ్రమలోనే అంటే చెమటతోనే నీ జీవితాన్ని ముగిస్తావు అన్నాడు. నీ జీవితం అంతా కష్టపడి నువ్వు బ్రతకాలి,
అది నీకు సారం ఇవ్వదు, అవి ఉపయోగం లేని చెట్లను మొలిపిస్తుంది అన్న మాట కూడా అక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ కూడా మనిషి ఉపయోగము లేని ప్రవర్తన మొలిపించిన ఆ మొక్కల వలనే లోకంలో ప్రవర్తించడం జరుగుతుంది. కానీ ఉపయోగకరమైన ఆహార సంబంధ యోగ్యమైన మొక్కలు ఎలా ఉన్నాయో అలానే మనుషులు కూడా జీవం గల మహాదేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఆయనను అనుసరించే వారు ఉన్నారు, వెంబడిస్తున్న వారు ఉన్నారు, వెంబడిస్తూ ఉన్నారు, వెంబడించేవారు వారి కొరకు ఇక్కడ అలాంటి వారిలో మనం ఉండాలి. అలాంటి ప్రవర్తన మనం దేవుడు ఎతికినప్పుడు కనబడాలి. ఏంటిది? ఆ దేవుని ముద్ర నొసళ్ళ మీద ముద్రింపబడే ప్రవర్తన జీవితము మనకు ఉండాలి. వర్షిప్ నైట్, అందుకని ఆ దూత తిరుగుతూ ఉందంట. అంటే ఈ కాలమే అన్నది కూడా మనము చెప్పుకోవచ్చు జాగ్రత్త పడటానికి. ఎందుకు అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం నీళ్లు ఏ విధంగా మానవుని యొక్క నాశనాన్ని ఎలా భయపెడుతూ ఉంది అనేది అక్కడ మనం చూస్తున్నాం. మానవుని ఎలా భయపెడుతున్నాయి నీళ్లు నాశనం చేయటానికి అనేది. ఇంకా ఆ యొక్క మనము పరిస్థితులలోంచి ఇంకా తేరుకోకముందే మనం సేఫ్ సైడ్లో లేము అనేది కూడా బయటపడుతుంది. సేఫ్ సైడ్లో ఉన్నాము అంటే పర్వాలేదు, దేవుని మహాకృప. దేవుడిచ్చిన ఈ కృపలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. వర్షిప్ నైట్లో ఎందుకు మనము ధ్యానిస్తున్నాం ఈ మాటను అంటే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరించినప్పుడు మనిషిని కాదు సృష్టిని వాడుకుంటున్నాడు. ఇంకా చెప్పాలి అంటే కీర్తన గ్రంథంలో అంటున్నాడు, నా సేవకులు నా దూతలు అంటున్నాడు. వాటిని వాయువులు అంటున్నాడు. ఆయన సేవలు చేసేటి మనుషులే కాదు, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కూడా దేవుడు వాడుకోగలిగిన సమర్థుడు. ఎందుకంటే ఆయన హస్తకృత్యం ఇది, ఆయన నడిపిస్తూ ఉన్న సృష్టి ఇది. మనిషి నడిపిస్తున్నది కాదు, మనిషికి మాట వినేది కాదు, దేవుని మాట మాత్రమే ఉంటుంది. దేవుడు కూడా మనిషి యొక్క ప్రార్థన మాత్రమే వింటాడు. ఆ చిన్న ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది, అద్భుతము ఆశ్చర్యమైన కార్యాలను చేస్తుంది. అదే ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు అక్కడ మనం గాన గమనిస్తే ఆ యొక్క హెచ్కేల్ గ్రంథంలో నువ్వు ఏ విధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు అన్నది, దాన్ని జీవించటానికి నువ్వు పాటుపడాలి అన్నది కూడా అక్కడ తెలియచేయబడుతుంది. దేవుని మహాకృపలో మనము ఎలా భద్రపరచబడాలి అన్నది కూడా అక్కడ తెలియచేయబడుతుంది. దేవునిలో మన జీవితాలు, దేవుని కొరకు మన జీవితాలు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అంటే సృష్టి చేత మనము భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సృష్టిలో ఉన్న పంచభూతాలలో ఒకటైన నీరు చేత ఈ దినం భయపడుతున్నాం. చెప్పుకుంటున్న అంశంలో ఉన్నది రెండో మాట, గాలి చేత అన్నది. ఇది జరగబోయే నేను చూచి తిని అంటున్నాడు గ్రంథకర్త. అది మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. గాలి చేత భయపెట్టబడే పరిస్థితి ఏర్పడితే, ఒకసారి బంధింపబడింది అంటే ఎన్ని కోట్ల జీవాలు కనుమరుగైపోతాయి.
దేవుని మహాకృప మనల్ని ఆ దూత ద్వారా ఆగండి. ఎంతవరకు అంటే ఆ మహాదేవునికి దాసులు ఎవరున్నారో వాళ్ళు లెక్కింపబడటానికి, వాళ్ళ నొసళ్ళ మీద ముద్రింపబడటానికి. ప్రకటన గ్రంథంలోని మాటలు కూడా చాలా ఉన్నాయి. వారి సంఖ్య, వారి యొక్క అడ్వాంటేజెస్ అంటే వారికి కలిగిన ఆశీర్వాదాలు ఏంటివి కూడా చెప్పబడుతున్నాయి. కనుక దీంట్లో మనము హెస్కేల్ గ్రంథంలో ప్రవర్తన గురించిన మాటలలో చెప్పుకుంటున్నప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే హేయ కృత్యములు అంటున్నాడు. హేయ కృత్యములు దేవునికి అసహ్యమైనటిది అంటున్నాడు. ఇది మన ప్రార్థనలో ప్రభువా, దావీదు చేశాడు ప్రార్థన, నీకు ఆయాసకరమైన ఏదైనా నా యందు ఉన్నదేమో చూడు. ఈ దినము ఈ వర్షిప్ నైట్లో ప్రభువా, నీకు హేయమైనది ఏదైనా ఉందా, నీవు ఇష్టపడంది నేనేదన్నా అనుసరిస్తున్నానా? ఎందుకు అంటే దాని పర్యావసానము గాలి నీరు మీద చూపించబడ్డది, దాన్ని చూస్తున్నాం. గాలి మీద చూపించబడితే ఇంకెంత భయంకరం ఉంటుంది. ఇది మళ్ళా పంచభూతాలలో మూడవది కూడా ఉంది. అది రాకడలో తెలియచేయబడుతున్న రాకడ అనంతరం భూమికే మళ్ళీ ఇది కూడా సంభవించబడేది, అగ్ని. కనుక దేవుని మహాకృపలో అవి ఎంత భయంకరమైన కార్యాలు జరిగిస్తున్నాయి. అది మనిషి యొక్క ప్రవర్తన వలనే, అంటే మనిషి దేవుని మాట వినకపోవటము ఆ హెస్కేల్ గ్రంథం 9వ అధ్యాయంలో చెప్పబడుతుంది మాట. అందుకని అక్కడ ఏమంటున్నాడంటే చుట్టూ తిరిగి చూశాను అంటున్నాడు. ఇక్కడ ఆ 4వ వచనం, హెస్కేల్ గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం, అక్కడ ఇంకొక మంచి మాట ఏంటిదంటే మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారు అంటున్నాడు. ఓర్చుకున్నప్పుడు, ఎదురైతున్న పరిస్థితికి మోసపోతున్నప్పుడు, మనము చాలా నమ్మకంగా ఉండాలి అనుకున్నప్పుడు ఏర్పడే నష్టము అది మనల్ని బాధ కలిగిస్తుంది, లేకపోతే దుఃఖం కలిగిస్తుంది. అరే మోసపోతుమే అన్న ఆ అంతరార్థము దుఃఖం భయంకరమైనది. అది మోసం చేసేవాడికి ఏం మనస్సాక్షి ఉండదు. మోసపోయినోడికి ఉన్న మనస్సాక్షి లోపల మనిషి దుఃఖపడుతూ ఉంటాడు. అదే అక్కడ తెలియచేయబడింది ఆ హెస్కేల్ గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట. మూల్గులిడుచు ప్రాలాపించుచున్న అంటే ప్రార్థనలో ఏడ్చి ప్రార్థన చేస్తుంటాడు. మోకాళ్ళుండి దేవుణ్ణి ప్రలాపిస్తూ ఉన్న ప్రార్థనలు అవి దేవునికి అంగీకారమైన ప్రార్థన అయితే, అవి మూలుగులైతే, అవి ఆ యొక్క ప్రలాప ఆ ప్రార్థన దేవుడు అంగీకరించేటివి అయితే, అక్కడ రాస్తున్న ఇంకొక ఆశీర్వాదం ఏంటిది అంటే నొసల మీద. అందుకని ఆ నొసలను అక్కడ పర్యాయ పదం మీద చెప్పబడ్డది ఏంటిది అంటే లలాటములు అని రాయబడ్డది. లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి అని రాయబడింది. అంటే ఆ నొసల్లనే లలాటము అంటాం మనం, పర్యాయ పదం అని తెలుగు. కనుక యెహోవా సన్నిధి, ఇక్కడ మనము జకర్యాలో కూడా ఈ మాట రాయబడింది. జకర్యా 6వ అధ్యాయం 5వ వచనంలో కూడా రాయబడింది. ఏం రాయబడింది అంటే అతడు నాతో ఇట్లనెను,
ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు 4 వాయువులు. అక్కడ 4 దూతలు 4 వాయువులు చెప్పబడుతుంది. దేవుని మహా యొక్క నడిపింపు ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న మరొక మాటలు మనం కానీ గమనిస్తే, ముద్ర లేని జీవితాలను 9వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతుంది. మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షంకైనను హాని కలుగా చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. అంటే ఆ ముద్ర లేని ఏవైతే మనుషులు ఉంటున్నారో ఆ మనుషులకు మాత్రమే హాని అంటున్నారు. అంటే ముద్రింపబడాలి. దేవుని యొక్క గుర్తు నొసల పైన దేవుడు గుర్తించి ఆ గుర్తింపబడిన వారిలో మనం ఉండాలి. మన నొసల మీద దేవుని గుర్తుండాలి. అప్పుడు మనము తప్పింపబడిన వారుగా ఉంటాం. దేవుని మహాకృపను బట్టి ఈ వర్షిప్ నైట్లో ప్రభువా మమ్మల్ని మీరు అలా జ్ఞాపకం చేసుకోండి. మా ప్రవర్తన, ఆలోచన, జీవితం, మూలుగులు, ప్రలాపన, ప్రార్థన, భయభక్తులు, యెహోవాను గుర్చిన జ్ఞానము, ఆశీర్వాదం చేత నన్ను నింపు అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం. ప్రభు నేర్పిన ప్రార్థన సెలవు కీర్తనతో ఈ వర్షిప్ నైట్ని ముగించుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. తిరిగి దేవుని సన్నిధి ఇలాగూ సమీపించి దేవుని మహిమపరచు పర్యంతం దేవుని మహాకృప మనల్ని ఏళ్ళుగాక. తల నుంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి మిక్కిలి దయ, ప్రేమ, ఉపకనికరంగా నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. మనిషి ప్రవర్తనకు సృష్టి చేత సృష్టిని ఏ విధమైన పరిస్థితులకు గురి అవుతుందో ఈ దినం తెలియచేసిన ఒక పరిస్థితి జలప్రలయము, నోవా కాలము. ప్రభువా ఈ సమయం కూడా గమనిస్తే మనిషిని అంత తీక్షణంగా కాకపోయినా హెచ్చరిస్తూ ఉన్నవి, భయపెడుతున్నవిగానే ఉన్నాయి. అయినా మనిషి మారని జీవితంగా కొనసాగుతున్న ప్రవర్తన క్షమించు దేవుడు అయినందుకు కృతజ్ఞతలు. అతి భయంకరమైన పరిస్థితి, వాయువులు బంధించబడటం, 4 దిక్కులు చెప్పబడుతున్న పరిస్థితి ఏర్పడకుండానట్టు ఏర్పడితే తప్పింపబడు భయభక్తులలో ప్రవర్తన మార్చుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, హెచ్చరికను బట్టి కృతజ్ఞతలు, స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జ్ఞానం కలిగి మనస్సును, ప్రవర్తనను, ఆలోచనను, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపంతటిని యెహోవా యొక్క ఉన్నతమైన మహాదేవునికి జీవం కలిగిన కుమారులు, కుమార్తెలుగా తీర్చిదిద్దబడటానికి, మలచబడటానికి సహాయం చేయండి. నాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారమగును గాక. ఏ ముద్రే ఆ ముద్ర ఎవరికైతే లేదో వారు తప్ప ఎవరిని నాశనం చేయటానికి వీలు లేదు అని చెప్పబడుతున్న 2వ మాటను మరొకసారి గుర్తు చేసుకొని, ప్రభువా నీ సన్నిధి ఆ నొసలయందు ముద్రింపబడ ఆ ముద్ర కలిగి జీవించినట్లు సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. అలా ముద్రింపబడి నీ బిడ్డల ద్వారా మహిమ పొందండి. నీ కొరకు అలాంటి నమ్మకమైన ప్రవర్తన కలిగి
దేవుని యొక్క దృష్టిలో నాయన జీవం కలిగిన కుమారులు కుమార్తెలుగా వర్ధిల్లటానికి సహాయం చేయండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తిరిగి ఇలాగూ సమీపించి నిన్ను మహింపరచు పర్యంతం సంరక్షించి సేవకులు చర్చు విజయాలుగా ఆశీర్వదించు. సమకూడు మేలు జరిగించు. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. ముట్టండి, తాకని, స్వస్థపరచండి. కన్నీళ్లు తుడవండి. నేనేంది దేవుడని అనువాడని ఉన్నవాడని రోషం కలిగిన దేవుడు నేను తప్ప నీకు వేరే ఆల్టర్నేట్ లేదు అని చెప్పబడుతున్న మాటను జ్ఞాపకం చేసుకొని భయభక్తులు కలిగి రోషం కలిగి దేవుని కుమారులు కుమార్తెలుగా జీవించడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి. నా చేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ తల్లి మర్చినని తండ్రి మర్చిన నేను నిన్ను మరవనని సెలవిచ్చిన మాట మరవని దేవుడు ఇర్మియా గ్రంథంలో నీ ప్రాణమును నీకు బహుమానంగా ఇచ్చి తిని అని సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటానికి కృపనీయండి. క్షమించండి, ఆశీర్వదించండి, దీవించండి, కనికరపడండి. ప్రభువా, మాకు దిక్కు ఎవరు అంటున్న బిడ్డల పక్షంగా నిలవండి. ప్రలాపిస్తున్న మూలుగులు ఇడిచిన వారి పైన ఆ లలాటంల మీద నొసల మీద ఆ ముద్రను ముద్రించడానికి సెలవిచ్చిన మాటను బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. ప్రలాపిస్తున్న బిడ్డలు, మూలుగులు ఇడుతున్న బిడ్డలు, మాకు దిక్కెవరు అంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతలు. తండ్రి, విద్యా, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థం ప్రతి బిడ్డ నాయన అలాగూ ఆశీర్వదింపబడటానికి సహాయం చేయండి. అలాంటి భయభక్తులు, నివేదితలు మెండుకు దయచేయండి. వాక్యాహారం చేత తృప్తిపరిచినందుకు మరొకసారి కృతజ్ఞత. విని విడిచిపెట్టు వారు కాక విని గ్రహించి నీ నామం మహింపరచు బిడ్డలుగా తీర్చిదిద్దండి, మహిమ పొందండి. చేసిన మేళ్ళని బట్టి మరొకసారి కృతజ్ఞతలు. తిరిగి ఇలాగూ సమీపించి నిన్ను మహింపరచు పర్యంతం సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చు, విజయాలుగా ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సావసం, తోడు నీడ కాపుదల, దేవుని ఆశీర్వాదం సదాకాలం. వాక్యం విని గ్రహించి నెరవేర్చు ప్రతి బిడ్డకు దేవుని కొరకు తమ ఆలోచన విధానం, ప్రవర్తన, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపంతటిని సరిదిద్దుకొని దేవుని మహింపరచు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తొడైండును గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినాహారం మా దయచేయండి. మారణస్తులను మేము క్షమించిన ప్రకారం మారణం క్షమించము, వంశంలో తెక్కిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. చేతులు చెప్తాం. ఆమేన్. సెలవు కీర్తనతో దైవారాధన ముగించుకుందాం. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి భయం కలుగును గాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహింపరచు పర్యంతం దైవ సన్నిధి ఏలును గాక. సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చి విజయాలుగా ఆశీర్వదించును గాక. సమకూడు మేలు జరిగించును గాక. ఆమేన్. చెప్దాం. ఆమేన్.
అంశుదయ లైవ్ పక్షంగాను రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను మీకందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. తిరిగి లాగు సమీపించి దేవుని మహిమపరచు పర్యంతం జీవము మనల్ని ఎన్నుగాక. ఆమేన్.